తేజ, ఈ మధ్య పేపర్స్ లో సోషల్ మీడియాలో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎక్కువ చూస్తున్నాం కదా. నాకైతే మా అమ్మమ్మ చెప్పినట్టు ఓల్డ్ క్లాత్స్ వాడటం బెస్ట్ అనిపిస్తుంది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసినంత వరకు నాప్కిన్స్ ఆర్ బెస్ట్ గాయత్రి. ఎందుకంటే చాలా అవైలబుల్ గా ఉంటున్నాయి మార్కెట్ లో టైప్స్. కాటన్ నాప్కిన్స్ అంటూ, డ్రై నాప్కిన్స్ అంటూ, డీప్ ఫ్రూట్ నాప్కిన్స్, వీటితో పాటు ర్యాష్ ఫ్రీ నాప్కిన్స్ కూడా వస్తున్నాయి. సో నాప్కిన్స్ ఆర్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరిద్దరు ఆపండి. మార్కెట్ లో కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్ అని వచ్చినాయి, అదైతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ ముగ్గురు కాన్వర్సేషన్ విన్నారు కదండి. ఒకరేమో ఓల్డ్ క్లాత్స్ ని ప్యాడ్ లాగా వాడదాం మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు అని అంటారు, ఇంకొకరేమో నాప్కిన్స్ వాడదాము అంటారు. సో ఇప్పుడు వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ ఓల్డ్ క్లాత్స్ ని మనము నాప్కిన్ లాగా వాడటం వల్ల దాన్ని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అదే క్లాత్ ని వాళ్ళు ప్యాడ్ గా యూస్ చేస్తారనమాట. సో అక్కడ హైజీన్ అనేది మనకు తక్కువ మెయింటైన్ అవుతుంది. సో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ బి వెరీ హై. ఇంకొకరేమో నాప్కిన్స్ అంటున్నారు. సో నాప్కిన్స్ అనేవి కాటన్ నాప్కిన్స్ అని, డ్రై నాప్కిన్స్ అని చెప్పి దొరుకుతున్నాయి. బట్ దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి బాగా ర్యాష్ వచ్చేస్తుంది అండ్ ఫ్రీక్వెంట్ గా దే హ్యావ్ టు కీప్ చేంజింగ్ ఎవ్రీ 2 to 3 hours అనేది చేంజ్ చేయాలి. కొంతమంది గర్ల్స్ 3-4 hours 5 hours తర్వాత వల్ల కూడా చేంజ్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నాప్కిన్స్ డిస్పోజల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ నాప్కిన్స్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. సో దీని మీద చాలా డిబేట్ కూడా జరుగుతుంది అనమాట. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ద రీసెంట్ థింగ్ ఈజ్ మెన్స్ట్రువల్ కప్స్. సో మనకి మైల్డ్ ఫ్లో ఉంది, హెవీ ఫ్లో ఉంది, దాన్ని బట్టి కప్ సైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ మెన్స్ట్రువల్ కప్స్ అనేది మనం బాగా చక్కగా బాయిల్ చేసేసి దాన్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు కూడా. సో మనం పొల్యూషన్ ని తగ్గిస్తున్నాము, ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే ఇట్ క్యాన్ బి రీయూజ్డ్. మనము చాలా డబ్బులు పోసి ఈ నాప్కిన్స్ కొనడం వల్ల వాటిని మళ్ళీ డిస్పోజ్ చేయడం వల్ల పొల్యూషన్ అవుతుంది, ప్లస్ కాస్ట్ కూడా అవుతుంది. అదే మెన్స్ట్రువల్ కప్స్ ఏంటంటే దే ఆర్ రీయూజబుల్. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దే ఆర్ రీయూజబుల్ అండ్ వీ కెన్ స్టెరిలైజ్ దెమ్ బై బాయిలింగ్ ఇన్ ద హాట్ వాటర్ అండ్ వీ కెన్ కీప్ దెమ్ సేఫ్లీ. అండ్ కప్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ వస్తాయి. అంటే మ్యారీడ్ లేడీసే వాడాలా మెన్స్ట్రువల్ కప్, అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా వాడచ్చా అనే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అన్మ్యారీడ్ గర్ల్స్ కి కూడా సరిపడే కప్ సైజ్ ఉంటుంది అనమాట. సో అలాగే హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి కూడా కప్ సైజ్ అనేది ఉంటుంది. సో ఇది ఒక కప్ అనేది నాకు తెలిసి మోస్ట్లీ 6 to 8 hours ఇట్ కెన్ హోల్డ్ ద బ్లడ్. సో దట్ ఈస్ వెరీ సేఫ్. సో స్టార్ట్ యూజింగ్ మెన్స్ట్రువల్ కప్స్ అండ్ లెట్స్ మేక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ. థ్యాంక్ యూ.